గత 5 ఏళ్లు ఆడిందే ఆట పాడిందే పాటలో వ్యవహరించింది వైసీపీ. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా రెచ్చిపోయారు ఆ పార్టీ నేతలు. నాడు చేసిన తప్పులకు ఇప్పుడు తిప్పలు పడుతున్నారా? వెంటాడుతున్న పాపాలు ఒక్కొక్కరుగా జైలుకు నేతలు. వైసీపీలో వణుకుతున్న నాయకులు. పవర్లో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చెలరేగిపోయారు. ప్రత్యర్థులను నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. కొందరిపై కేసులు పెట్టి మరీ జైలుకు పంపారు. అధికారాన్ని అడ్డగోలుగా వాడుకొని అందిన కాడికి దోచుకున్నారు. ఇప్పుడు వారి పాపం పండింది. గతంలో చేసిన పాపాలు ఇప్పుడు వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి. వైసీపీ నేతలు కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్ లో సిట్ అరెస్ట్ చేసింది. మరోవైపు ఇప్పటికే మాజీ మంత్రి కాకాని జైల్లో ఉన్నారు. మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు సన్నిహితుడైన శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా అనిల్ కుమార్ యాదవ్ పై కూడా రేపో మాపో కేసు నమోదయ్యే అవకాశం ఉంది. వరుస పరిణామాలతో ప్రజల్లో సానుభూతి రాకపోగా క్యాడర్ నైతికంగా దెబ్బతింటుందనే ఆందోళన వైసీపీలో పెరుగుతోంది. అటు అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నానిపై కూడా కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో పేర్ని నాని పిటిషన్ వేశారు. విచారణ జరుగుతుండగానే అజ్ఞాతంలోకి వెళ్లారు. మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు పునర్విచారణ చేయాలని వేసిన పిటిషన్పై రాజమండ్రి కోర్టు 90 రోజుల్లో పూర్తి స్థాయి విచారణ చేయాలని ఆదేశించింది. ఇప్పుడు ఈ వ్యవహారం వైసీపీని ఇరకాటంలో పెట్టింది. వరుస పరిణామాలు వైసీపీ పెద్దల్లో పార్టీ వర్గాల్లో గుబులు రేపుతున్నాయి. అరెస్టులు అక్రమమంటూ వైసీపీ నేతలు చెబుతున్నప్పటికీ అవి ప్రజల్లోకి వెళ్లడం లేదని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ప్రతి కేసులో పక్కా ఆధారాలుండడం, అవి కూడా పోలీసులు బహిర్గతం చేస్తుండటంతో వైసీపీ నేతలు బలంగా మాట్లాడలేకపోతున్నారు. రప్పా వ్యాఖ్యలు కూడా ప్రజల్లోకి నెగటివ్ గా వెళ్లాయని ఆలస్యంగా తెలుసుకున్నారు. మొత్తంగా వైసీపీ నేతల్లో భయం, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.